హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మాయిలకు సంబంధించి L2 లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే మన ఛానల్‌ను అలాగే మన వీడియోస్‌ని ఇంతవరకు లైక్ చేయలేదో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీరు లైక్ వేసినట్లయితే మన వీడియోలనేవి వేరే వాళ్ళకి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో L2 లిస్టుకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో L2 లిస్టులో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ మొదటి వారం నుంచి డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో, ఎవరి పేరైతే L2 లిస్టులో లేదో అటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే మీరు L2 లిస్టులో ఉన్నా కూడా మీకు L3 లిస్టులో కనుక పేరు వచ్చినట్లయితే మళ్ళీ మీరు అందులో ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీ అప్లికేషన్ని పరిశీలించి మళ్ళీ మిమ్మల్ని L2 లిస్టులో వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్యేను పంపిణీ చేయాలని, అలాగే ఎవరైతే L2 లిస్టులో మిగతా వారు ఉంటారో అంటే డబుల్ బెడ్ బిల్లు పంపిణీ చేయగా మిగతా వారు ఉంటారో అటువంటి వారికి తెలంగాణలో కానివ్వండి లేదా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి L2 లిస్టులోని ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆయా ఏరియాల్లో G+3 హౌస్లు అనేవి కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, G+3 గృహాలంటే మనకి ఇంతకుముందు రాజీవ్ స్వగృహ గృహాలని చెప్పేసి వచ్చాయి. ప్రభుత్వం వాటిని చాలా రోజులు పంపిణీ చేసింది. అలాగే వాటితో పాటు మనకి ఇందిరమ్మాయిలు అని చెప్పేసి కూడా ఇంతకుముందు ప్రజలకు ఇళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా మనకి మళ్ళీ ఇందిరమ్మాయిలను ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయగా మిగిలిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లకు ఈ G+3 గృహాలని పంపిణీ చేయాలని చెప్పేసి వెంటనే హైదరాబాద్ పరిధిలో ఈ G+3 హౌస్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో, ఆల్రెడీ G+3 హౌస్లకి సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టర్లు కూడా ఒక మెసేజ్ అనేది పంపినట్లుగా మనకైతే తెలుస్తుందన్నమాట. మొత్తం 2 ఫేజ్‌ల్లో L2 లిస్టులు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఇందిరమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ను తప్పకుండా మీరు రీఛార్జ్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ లిస్టులో పేరు వస్తే మున్సిపాలిటీ వాళ్ళు తప్పకుండా మీకు కాల్ చేస్తారు. మీకు కాల్ చేసినప్పుడు మీ మొబైల్ కనుక ఆన్లో లేకపోతే మళ్ళీ మీకు వచ్చిన ఇల్లు అనేది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలాగే పని చేసేటట్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే ఇందిరమ్మాయిలకు అప్లై చేశారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి.